రైట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి వెతుకులాటలో అక్కడ అధికారులు గాలింపు చర్యలని ముమ్మరం చేయడం జరిగింది. చిన్నారి నేటికి తప్పిపోయి 10 రోజులుగా వస్తూ ఉంది. జూన్ 6వ తేదీ నాడు నానా అంటూ పామాయిల్ తోట ఆ దారి గుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిన పాప 10 రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. ఈ 10 రోజుల వ్యవధిలో ఎన్నో అనుమానాలు, ఎన్నో ట్విస్టులు జరిగినాయి. ఆ పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క 3 రోజులకే తిరిగి రావడం, వచ్చిన తర్వాత దానికి GPS ట్రాకర్ని అమర్చిన తర్వాత దాన్ని ఆ ట్రాకర్తో అడవి అంతా కూడా తిప్పేయడం, దానికి ఆ తర్వాత ఆ నీరు ఆహారం లేక చనిపోవడం, ఆ చనిపోయేందుకు కూడా నీరు ఆహారం లేక కాదు, దానిపైన ఏదో విష ప్రయోగం జరిగింది, దానికి కూడా పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. దానిపైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం పాప కేసులో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే పోలీసులకు ఉన్నటువంటి ఏకైక కీలక ఆధారం కుక్క. ఆ కుక్క కూడా చనిపోవడంతో పోలీసులు ప్రస్తుతం తలలు పట్టుకుంటా ఉన్నారు. వారికి కేసు ఒక సవాల్గా మారింది. అయితే ఇలాంటి నేపథ్యంలో వారికి ప్రభుత్వం నుండి ఒక మంచి సపోర్ట్ అయితే దొరికింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పాప జాహ్నవి కేసు పైన ఇప్పటికే అధికారులతోని పోలీసు వాళ్ళతోని మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పటికీ ఆరా తీస్తున్నారు. NDRF బలగాలని కూడా మేము పంపిస్తాము, మీరు ఆ పాపని ఎలాగైనా క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి సపోర్ట్ ఉంటుంది ప్రభుత్వం నుండి చెప్పడంతో NDRF బృందాలు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పోలీస్, అటవీ శాఖ, SDRF, అగ్నిమాపక శాఖతో పాటు ప్రస్తుతం NDRF మొత్తం ఓవరాల్గా 400 మంది సిబ్బంది ఆ పామాయిల్ తోట, దాంతో పాటుగా పక్కన ఉన్నటువంటి కొండ, ఈ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు పాప కోసం. సో 10 రోజులుగా వస్తుంది. ఈ 10 రోజుల్లో ఎన్నో వార్తలు, ఎన్నో ట్విస్టులు జరిగినాయి. అయితే ప్రస్తుతం ఈ కేసు విషయంలో మనం చూసుకుంటే ఈరోజు అమావాస్య అని చెప్పేసి అంటూ ఉన్నారు. అమావాస్య నాడు ఈరోజు క్షుద్ర పూజలు జరుగుతాయి. ఎంతోమంది ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళకు ఈ అమావాస్య అనేది వేదికగా చేసుకొని ఈరోజు చాలామంది కూడా అర్ధరాత్రి సమయంలో పూజలు నిర్వహిస్తుంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే పాప ఖచ్చితంగా ఈరోజు దొరుకుతుంది అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. దీన్ని మరికొంతమంది తోసి పారేస్తున్నారు. అదేమీ కూడా కాదు, ఇవన్నీ కూడా నమ్మద్దు, మూఢనమ్మకాలు, ఇవి ఏమి కూడా జరగవు అని చెప్పేసి మరికొంతమంది తోసిపుస్తుంటే అక్కడ స్థానికులు మాత్రం ఈ విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు, బలంగా నమ్ముతున్నారు. అయితే కొంతమంది పూజారులు కావచ్చు, మరికొంతమంది పండితులు, జ్యోతిష్యులు పాప పైన జ్యోతిష్యం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పాప వస్తుంది, పాప క్షేమంగానే ఉంది, ఆ టైం వరకే పాప వస్తుంది. సో ఈరోజు అమావాస్య, దొరికితే ఈరోజు దొరకాలి పాప, దొరకకపోతే అసలు మళ్ళీ దొరకదు పాప అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మనం నమ్మొద్దు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని ప్రేరేపించిన వాళ్ళం అవుతాం కాబట్టి సో వీటి మొత్తం కూడా మనం కొట్టిపారేయాలి. ఏదైతే పోలీస్ శాఖ నుండి, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఏదైతే సమాచారం ఉంటుందో దాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకొని వాటిని మాత్రమే నమ్మాలి. మరి ఏ ఇతర విషయాలను కూడా మనం నమ్మొద్దు. ఈ క్షుద్ర పూజలు, చేతబడులు, నరబలులు, అర్ధరాత్రి చేతబడులు, ఇవన్నీ కూడా ట్రాష్, ఇవన్నీ కూడా ఏమి ఉండవు. కానీ కొంతమంది ఈ అమావాస్య వచ్చిందంటే క్షుద్ర పూజలు చేస్తారు. అయితే దానిలో భాగంగానే పాపని పక్క ప్లాన్తోనే ఒక వారం 10 రోజుల ముందు కిడ్నాప్ చేసారు. ఇదంతా కూడా ఒక కుట్రలో భాగమే, ఇది వెనకాల ఒక పెద్ద స్కెచ్ ఉందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. సో మనం దీన్ని పక్కన పెట్టాలి, దీన్ని మనం నమ్మడానికి వీలేదు. సో నమ్మితే కూడా మనం మూఢనమ్మకాలని ప్రేరేపించినట్టు అవుతుంది. దాంతోపాటుగా ఎంతోమంది కూడా ప్యానిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో, ఈ జాహ్నవి విషయంలో ముందుగా ఈరోజు మనకు 10 రోజుల హైలైట్స్ లాగా చూసుకుంటే ఈ అమావాస్య అనేది ఒక తెరపైకి వస్తూ ఉంది అటువంటి అంశం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం తీసుకుంటే పోలీసులకి ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్క. అయితే ఈ కుక్క కూడా ఆధారంగా ఉన్నటువంటి కుక్క చనిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంది అక్కడ అని చూసుకుంటే ప్రస్తుతం పోలీసులు మరొకసారి పేరెంట్స్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, అంటే విచారిస్తున్నారు. అంటే పాపకి గతంలో ఏదైనా
ఎస్, ఎందుకంటే ఏకైక ఆధారం కుక్క చనిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేదు. సరే వారి దగ్గర మొబైల్ ఉంటేనేమో దాని ద్వారా ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే చిన్న పాప దగ్గర మొబైల్ ఉండదు. ఆమె వెళ్ళిన మార్గం కూడా రోడ్డు మార్గంలో వెళ్తేనేమో మనకు సీసీ కెమెరాలు కనిపిస్తాయి. ఆ పాప వెళ్ళిందేమో అడవి మార్గాన, అటు దాటితే మళ్ళీ కొండ ప్రాంతం. ఓవరాల్గా చూసుకుంటే కూడా అంతా కూడా అడవి ప్రాంతం లాంటి ప్రాంతంలోనే పాప తప్పిపోయింది. ఇప్పుడు ఈ తరుణంలో పోలీసులకు సవాల్గా మారింది. అయితే ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మరొకసారి చిన్నారి తండ్రిని విచారిస్తున్నారు. అంటే మళ్ళీ అడుగుతూ ఉన్నారు, మీకు ఏం జరిగింది, గతంలో మీకు ఎలాంటి ఏమైనా గొడవలు జరిగాయా వేరే వాళ్ళతో గతంలో అడిగారు. అయితే ఉన్న అటువంటి కుక్క చనిపోవడంతో వాళ్ళకి ఇక మరొకసారి వాళ్ళ తండ్రిని విచారిస్తున్నారు. చెప్పండి అని చెప్పేసి మొదటి నుండి అడుగుతున్నారు. అసలు ఏం జరిగింది, మీ కుటుంబం ఏంటిది, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, గతంలో మీ బంధువులతో గొడవలు జరిగాయా, ఏదైనా విభేదాలు వచ్చాయా, మీ కుటుంబ సభ్యులు ఏదైనా గొడవలు ఉన్నాయా, గతంలో వేరే వారితో స్థానికులతో ఏదైనా పగలు కక్షలు గొడవలు లాంటివి జరిగాయా, ఏదైనా పంచాయతీలు లాంటివి లేదంటే కేసులు లాంటివి ఏమైనా మీమైనా పడ్డాయా, లేకపోతే మీరు వేరే వాళ్ళపైన పెట్టడం జరిగిందా అడగడం జరిగింది. ఏదైతే వాళ్ళ చిన్నారి తల్లి ఒక కారు విషయంలో గొడవ జరిగింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పేసి చిన్నారి తల్లి చెప్పింది. ఆ విషయాన్ని కూడా అడుగుతూ ఉన్నారు. మరి కారు విషయంలో గొడవ జరిగింది కదా, ఆ కారు ఏ విషయంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఆ గొడవ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళు మీకు కలిశారా, ఏదన్నా మీపైన దాడి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా అని చెప్పేసి మరొకసారి చిన్నారి తండ్రిని వాళ్ళు విచారిస్తున్నారు, అడుగుతున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓప్స్ లేదు, కుక్క చనిపోయింది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం. ఒకవైపు ప్లాన్ ఏ అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అంతా కూడా ప్లాన్ ఏ చేస్తూ ఉంది. ఆ ప్లాన్ ఏతో పాటు ఇప్పుడు ప్లాన్ బిని అమలు చేస్తూ మరొకసారి ఇటు మొదటి వైపుగా వచ్చి చిన్నారి తండ్రిని విచారిస్తున్నారు. చిన్నారి తండ్రి దగ్గర ఇంకా విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ చిన్నారి తండ్రి వయసు కూడా చాలా చిన్నదే, మరి ఎంత పెద్దవాళ్ళు కూడా కాదు, చిన్నవాళ్ళు కావడంతో సో వాళ్ళు చెప్పనికి వస్తాయి రాదు అని చెప్పేసి పోలీసులు క్షుణ్ణంగా అడుగుతున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసకూర్చినట్టు చెప్తూ అడుగుతూ ఉన్నారు. ఇట్లా ఈ విషయాలను కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుండి రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ భార్య భర్తల మధ్య గొడవలు జరిగినాయంటే కదా ఒకసారి, మరి మంచిగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. మొదటి నుండి ఇప్పుడు ఈ కేసు తప్పిపోయిన వరకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అడిగి చిన్నారి తండ్రిని అయితే విచారిస్తున్నారు. అయితే దాంతోపాటుగా చనిపోయిన కుక్క ఆధారం లేదు పేరిన తర్వాత ఇప్పుడు తండ్రిని విచారిస్తున్నారు. ఆ తర్వాత పోలీసులకి మరొక కీలకంగా ఉన్నటువంటి ఏదైనా ఉందంటే ఆధారం, అదొక చిన్నారిని చివరిసారిగా చూసిన వ్యక్తి. సో ఏదైతే చిన్నారి బయటికి పరిగెత్తిందో ఆ పరిగెత్తిన తర్వాత ఆ సమయంలో ఎవరు కూడా చూడలేదు. అయితే చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఒక అన్నోన్ పర్సన్, ఆ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి, అతను ఆ పాపను ఆ కొండ ప్రాంతంలో చూసినట. అయితే చూసిన తర్వాత ఆ పాప అరే ఎందుకు ఈ పాప ఇంత దూరం ఒక్కతే వచ్చింది, ఎవరు కూడా లేరని చెప్పేసి ఈ చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినట. అయితే అప్పుడు ఆ పాప దగ్గర ఈ పెంపుడు కుక్క కూడా ఉన్నది. అయితే ఆ వ్యక్తి ఎవరైతే చూసిన వ్యక్తి ఉన్నారో పాప దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి పాప పైన దాడి చేయడానికి వస్తున్నాడేమో అని చెప్పేసి అనుకొని ఆ కుక్క అతనిని వెంబడించింది. అంటే గట్టిగా అరిచి గంభీరంగా చూస్తూ అతని పైకి వెళ్ళింది. అయితే కుక్క దాడి చేస్తుందేమో అన్నటువంటి భయంతో అక్కడ నుండి ఈ వ్యక్తి అక్కడ నుండి భయపడి వెళ్ళిపోయాడు. ఆ పాపని కూడా దగ్గరికి తీసుకురాలేదు, వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పిండు, ఇక్కడ ఒక పాప ఉన్నది, నేను చూసిన ఒక్కతే ఉన్నది, మరి చిన్న పాప అని చెప్పి వెళ్ళే వరకు అక్కడ పాప లేదు, కుక్క లేదు. అంటే కేవలం 10-15 నిమిషాల గ్యాప్లోనే మరి ఏం జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 నిమిషాల పాప ఎక్కడికి వెళ్తుంది, ఎంత దూరం పరిగెత్తినా అక్కడ వెళ్ళదు, కిలోమీటర్ల మేరకు అయితే వెళ్ళదు. చిన్న పాప కాబట్టి, చిన్న కాళ్ళు కాబట్టి, అంత పెద్ద అడుగులు కూడా వేయదు కాబట్టి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలి.
మరి ఆ 15 నిమిషాల గ్యాప్లోనే ఏం జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు కుక్క చనిపోయిన నేపథ్యంలో మరొకసారి ఇటు ప్లాన్ బితోని వస్తూ ఉన్నారు పోలీసులు. ఇటు చిన్నారి తండ్రి విచారిస్తున్నారు. దాంతోపాటుగా చిన్నారిని కొండ ప్రాంతంలో చివరిసారిగా చూసిన వ్యక్తిని కూడా మరొకసారి విచారిస్తున్నారు. ఆయన దగ్గర అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. మీరు పాప చిన్నారిని చూసినప్పుడు మీరు అక్కడ ఎందుకున్నారు? ఆ సమయంలో మీరు పాపను ఏ సమయంలో చూశారు? చూసిన తర్వాత మీరు పాపని పిలిచారా? దగ్గర వెళ్తున్నప్పుడు కుక్క నిజంగానే మీ మీదకి వచ్చిందా? ఆ తర్వాత మీరు అక్కడ నుండి ఏ టైంకి వెళ్ళిపోయారు? తర్వాత ఎంత సమయం గ్యాప్లో మీరు మళ్ళీ అక్కడికి వచ్చారు? వచ్చిన క్రమంలో ఎంత టైం అయ్యింది? ఆ టైం గ్యాప్లో పాపను మీరు వెతికే ప్రయత్నం చేసిరా, లేకపోతే అక్కడ పాపను చూసి లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా? ఇవన్నీ కూడా మళ్ళీ కూపీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు లేదు ఆధారం, పోలీసు వాళ్ళకు ఉన్న ఆధారంతో మళ్ళొకసారి వాళ్ళు వెనక్కి వచ్చి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. చిన్నారి తండ్రితో పాటు చిన్నారిని చివరిసారిగా చూసిన వ్యక్తి ఆ పెద్ద మనిషిని కూడా అడుగుతూ ఉన్నారు. పోలీసులు విచారిస్తున్నారు, కూపీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొకటి చూసుకుంటే ముసలావిడ అయితే రాజమండ్రి బస్ స్టాండ్లో బస్సులో ఈ చిన్నారి జాహ్నవి కనిపించిందని ఒక వృద్ధ మహిళ, ఒక ముసలావిడ చేతిలో ఆ చిన్నారి జాహ్నవి ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం. మరి నిజంగానే ఎవరైతే ఒక యూట్యూబర్ వీడియో పెడితే ఆ యూట్యూబర్ కింద ఒకరు కామెంట్ చేయడం జరిగింది. నేను చిన్నారి జాహ్నవిని చూశాను, రాజమండ్రి దగ్గర ఒక ముసలావిడ ఇద్దరు వృద్ధ దంపతులు చిన్నారి జాహ్నవిని ఎత్తుకొని వెళ్తున్నారు, ఆ దృశ్యాన్ని చూశానని చెప్పేసి ఒక యూట్యూబ్ కింద ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ వృద్ధ దంపతులు ఆ అడవికి ఎందుకు వచ్చారు? లేకపోతే చిన్నారి రోడ్డు తప్పిపోయి ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆ వృద్ధ దంపతులు మరి ఆ పాపను తీసుకొని వెళ్ళారా అనే విషయం కూడా చూసుకోవాలి. ఎందుకంటే మరి ఇంత జరుగుతుందా, మరి ఆ వృద్ధ దంపతులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వారిద్దరు ముసలోళ్ళట, వారికి ఎలాంటి ఆధారం కూడా లేనట్టుగా కనిపిస్తుందో చూస్తే వారి దగ్గర మొబైల్ ఉందో లేదో. ఒకవేళ మొబైల్ ఉంటేనేమో వాళ్ళు చూసి ఇలా జరిగితే అరే ఈ పాపకి ఇట్లా అని చెప్పేసి సంబంధిత అధికారులకు చెప్తారు. వాళ్ళ దగ్గర మొబైల్ లాంటి ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకవేళ లేదు నిజంగానే వాళ్ళు కావాల్సుకునే పాపను తీసుకెళ్ళిరా అనే దానిపైన కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ముసలావిడ దగ్గర రాజమండ్రిలో కనిపించింది చిన్నారంటే మరి నిజమేనా, లేకపోతే జాహ్నవి? ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది చూడడానికి ఒకేలాగా అనిపిస్తారు సేమ్. ఆ రకంగా ఏమన్నా అనుకున్నది అనే విషయం కూడా మనం చూసుకోవాలి. మరి నిజంగానే ఆ రాజమండ్రిలో చిన్నారి ఉందా? ఆ ముసలి దంపతులు వెతుకుంది చిన్నారి జాహ్నవినేనా, లేకపోతే ఎవరినో చూసి ఎవరో అనుకున్నారా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పోలీసులు అయితే మొత్తానికైతే అటు ప్లాన్ ఏతో పాటు అటు సర్చింగ్ ప్లాన్ ఏలో గాలింపుతో పాటు ప్లాన్ బిలో ఇటు విచారణ చేపడుతున్నారు. ఇటు చిన్నారి తండ్రిని అదేవిధంగా చివరిసారిగా చూసిన వ్యక్తిది విచారిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్క చనిపోయింది కాబట్టి మరొకసారి ఈ రకంగా వాళ్ళు వెనకకి వచ్చి మొదటి నుండి మరొకసారి ఆ విధంగా విచారిస్తున్నారు. క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా గతంలో ఏమైతే అడిగిరో మరొకసారి అన్నీ కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏలాగైనా సరే ఆ పాప చిన్నారి క్షేమంగా రావాలన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు అధికారులు అయితే ఇక్కడ తీవ్రంగా కష్టిస్తున్నారు. మరి ముసలావిడ అంటున్నారు ఆ చివరిసారిగా చూసిన వ్యక్తిని విచారిస్తున్నట్టున్నారు, చిన్నారి తండ్రిని విచారిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అమావాస్య పాప దొరికితే ఈరోజు దొరకాలి, లేదంటే దొరకదు అని చెప్పేసి మరికొంతమంది చెప్పేసి చెప్తున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా మనం అందరం కోరుకునేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆ కన్న తల్లిదండ్రులు అయితే ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారు పాప కోసం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆ చిన్నారి జాహ్నవి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పాప క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలి, ఎప్పటిలాగా ఇంటి దగ్గర ఆడుకోవాలి, అమ్మ ఒడిలో కూర్చొని ముచ్చట్లు పెట్టాలి, నాన్నతో కలిసి బండిపైన కూర్చొని షికారుకి వెళ్ళాలని చెప్పేసి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ముక్త కంఠంతో కోరుకుందాం. సో కమ్ బ్యాక్ సూన్ చిన్నారి జాహ్నవి.